ఈ భజన పత్రిక ఏదో రాసింది చూద్దాం రండి. 10 ఏళ్ళు అధికారం మాదే, కాంగ్రెస్ జోలికొస్తే బట్టలిప్పించి ఉరికిచ్చి కొడతాం, కేసీఆర్ పనైపోయింది, కారు కార్ఖానాకే సీఎం రేవంత్, మోదీ కేసీఆర్ తోడు దొంగలు, 10 ఏళ్ల రాష్ట్రానికి వాళ్ళు చేసిందేంది, మొన్న కేసీఆర్ సర్కార్ను బొందబెట్టినాం, ఇప్పుడు మోదీ సర్కార్ను బొందబెట్టాలి, 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, 15 ఆగస్టు లోపు తప్పకుండా రైతులకు రుణమాఫీ చేస్తాం, మెదక్లో ఎన్నికల ప్రచారం సభలో వెల్లడి. ఈయన ముచ్చట్లు చూసుకుంటే ఇక రేవంత్ రెడ్డి ఆయన పదవిని మర్చిపోయాడు, ఎప్పుడో రాగానే మర్చిపోయాడు పదవిని. నేను సీఎం హోదాలో ఉన్నా, నా మాట తీరు ఎట్లున్నారో నేను ఇట్లా ఉండాలని ఆ ముచ్చట ఆయన మర్చిపోయాను. కానీ ఆయన మాటలు ఎటువంటి ప్రక్రియలో ఉందో చూద్దాం రండి. ఇక కాంగ్రెస్ జోలికి వస్తే బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చక్కగా చేయకుంటే మాత్రము ప్రజలే బట్టలు ఇప్పించి ఉరికిచ్చి మిమ్మల్ని కొడతారు. ప్రభుత్వం